అల్లుడు, మేము మీ వయసులో ఉన్నప్పుడు ఈ మందు కొట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళం తెలుసా? ఇది మామ మందు దొరకనా? కాదు, ఇంట్లో వాళ్ళకే దొరకకుండా ఉండడం కోసం. ఎక్కడో ఊరి చివర మందు తాగి వాసన రాకుండా జామాకులు నవ్వులుతూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు జామాకు దొరకటం కష్టంగానే తమలపాకులు ఉన్నాయి, తీసుకొచ్చేదా? రే కర్రీ, ఎక్కువగా మాట్లాడని ఆక్సిజన్ పోతుంది. కానీ ఈ తరానికి ఆ ఇబ్బందులు లేవాళ్ళుడు. చక్కగా మామూలు కూర్చొని తాగుతున్నారు, తండ్రి కొడుకులు కూర్చొని తాగుతున్నారు. అంతేకాదు మామ, మొగుడు పిల్లలు కూడా కూర్చొని తాగుతుంటారు తెలిసినా? రే పెక్కేరా కర్రీ, నా కాదరా మంకే మామక. చాలు. నీకొద్దా అన్నా? రే ప్రత్యేకంగా చెప్పాలరా పొయ్యి. అల్లుడు, మందు తాగడం పెద్ద నేరంలా భావిస్తారు అందరూ. కానీ ఇలా నచ్చిన వాళ్ళతో కలిసి మందు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. కష్టమైన సుఖమైన ఆఖరికి గుండెలో బాధన సరే పంచుకోగలిగేది ఇలాంటి సమయంలోనే కదా అల్లుడు. మామూలు టైంలో చెప్పుకోలేము, బయట పడలేము, మొహమాట అడ్డొస్తుంది కదా అల్లుడు. ఎస్ మామా, యు ఆర్ కరెక్ట్. నువ్వు చెప్పిందే ఈ జ్యూస్ మాదిరే అక్షరాల నిజమా? అదే చెప్పండి. జ్యూస్ లోపల పడితే ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది అనే. నువ్వు కూడా సేమ్ టు సేమ్ అదే విషయం చెప్పున్నావు మామా నువ్వు.